అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పల్లి చిక్కీ అనేది క్రంచీగా ఎలా వస్తుందో, బెల్లం, వేరుశనగ గుళ్ళు వీటితో ఎలా ప్రిపేర్ చేయాలో, పాకం ఎలా పట్టాలో అనేది చూపిస్తాను. వీటి మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, స్నాక్స్ టైంలో అయినా తీసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది, ఎనర్జీ కోసం తీసుకుంటారు. ముందుగా ఒక బాండి అనేది స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్ అనేది వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా వస్తాయి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెల్లంలో ఐరన్ అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. ఇవండి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి. ఒకటి పట్టుకొని చూశాను, పీల్ అనేది వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి అనేది తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పొట్టు ఎలా తీసుకోవాలో చూద్దాము. ఈ పొట్టు తీయాలంటే పూర్తిగా చల్లారిపోవాలండి. తర్వాత పొట్టు అనేది తీసుకుందాము. ఇప్పుడు ఈ బాండీలో ఒక బౌల్ బెల్లం అనేది వేసుకున్నాను, కొద్దిగా తగ్గించేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలండి. బెల్లంలో రాళ్ళు, చెత్త ఏమన్నా ఉంటే, నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకుంటే పోతాయండి. దీంట్లో అయితే ఏమి లేవు, అందుకని నేను వడపోయట్లేదు. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోవాలి కదండి పాకం రావాలంటే. అంతలో మనం పల్లీలు అనేవి పొట్టు తీసుకుందాము. నేను ఒక క్లాత్ తీసుకుని దానిపైన ఇవి పల్లీలు అనేవి మొత్తం పోసుకున్నానండి. ఇప్పుడు మన ఇంట్లో అప్పడాల కర్ర అనేది ఎవరింట్లో అయినా ఉంటుంది కదా, దీంతో ఇలా ఒత్తుకోవడం వలన పప్పు అనేది చక్కగా రెండు బద్దలుగా వస్తుంది, అలానే పొట్టు కూడా వచ్చేస్తుంది. ఇలా చేస్తే సరిపోతుందండి. నేనైతే ఇలానే చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే ఇలా చక్కగా చేసుకుంటే వెంటనే ఇది ఇలా పప్పులోనే వచ్చేస్తాయి. లేదంటే చేత్తో అయినా నలుపుకుంటే వచ్చేస్తాయండి. కాకపోతే బద్దలు తొందరగా అంత ఇదిగా రావు, దీంతో అయితే చక్కగా వస్తాయి. అందుకే నేను ఇలా యూజ్ చేస్తున్నాను. పల్లీ చిక్కీ అనేది మంచి హెల్దీ ఫుడ్ అండి. ఎనర్జీగా ఉంటుంది తీసుకోవడం వలన. ఐరన్ కంటెంట్ అనేది బాగా ఉండటం వలన బ్లడ్ అనేది, హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. మొత్తం ఇలా వచ్చేసుకున్నాను, పొట్టు అనేది మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇందాకున్న ప్లేట్లోకి మనం ఈ పప్పులు మొత్తం తీసేసుకుని చెరుక్కుందామండి. చాట్ ఉంటే చాట్లో అయినా వేసుకుని చెరుక్కోవచ్చు, లేదంటే ప్లేట్లో అయినా చక్కగా వేసుకుని మొత్తం చెరుక్కుంటే పొట్టు అనేది వచ్చేస్తుంది బయటికి. మన ఇంట్లోనే ఈజీగా ఇలా పల్లీ చిక్కీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పల్లీ చిక్కీ అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోనే. ఇప్పుడు ప్లేట్లకు అనేది తీసుకుంటున్నానండి మొత్తం. ఇప్పుడు తీసుకుని పొట్టంతా పోయేటట్లు చెరుక్కుందాము. ఈ పల్లీ చిక్కీలని స్నాక్స్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ సీజన్లో అయినా వీటిని తినొచ్చండి, చాలా బాగుంటాయి. వీటిని ఇప్పుడు చెరుక్కుందామని చక్కగా పొట్టంతా పోయేటట్లుగా ఇలా చెరుక్కుంటే సరిపోతుంది. పొట్టంతా వచ్చేస్తుంది, చూసారు కదా. ఈ విధంగా చేయండి చక్కగా. చాట్ లేకపోయినా పర్వాలేదండి, ఇలా ప్లేట్లో అనేది యాడ్ చేసుకుని ఇలా చెరుక్కుంటే పొట్టంతా వచ్చేస్తుంది. రెండు రెండు బద్దలుగా కూడా వచ్చాయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు పాకం అనేది ఎలా వచ్చిందో ఒకసారి పాకం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి అనేది వాటర్ తీసుకుని దాంట్లో ఈ పాకాన్ని కొద్దిగా వేసి చూద్దాము. చూస్తే తెలుస్తుంది మనకి పాకం వచ్చిందా రాలేదనేది. ఇప్పుడు బౌల్లో అనేది వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు యాలక్కాయ ఒకటి కొట్టుకొని వేసుకున్నానండి దీంట్లో. ఇప్పుడు కొద్దిగా పాకం తీసుకుని బౌల్లో అనేది వేసుకొని చూద్దాము. ఇప్పుడు కొద్దిగా పాకం తీసుకుని నేను బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దామండి వచ్చిందేమో. ఇంకా రాలేదండి, పలుచగానే ఉంది. ఇంకా కొద్దిసేపు ఉండాలి. కొద్దిసేపు తర్వాత చూద్దాము. ఇంకా కొద్దిగా తీగలాగా వచ్చింది, ఇంకా కొంచెం టైం పడుతుంది. అంతలో మనం ఒక ప్లేట్ అనేది తీసుకుందాము. తీసుకుని నేను దీంట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకుని మొత్తం రాసుకుంటున్నానండి. ఇది స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం, లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో
పల్లి మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ పాకంలో అనేది. నెయ్యి యాడ్ చేసుకోవడం వలన మంచి రుచిగా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుందండి, అందుకే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పాకం వచ్చిందో చూద్దాము. కొంచెం గట్టిపడిందండి, పాకం వచ్చింది. నేనైతే ఇలానే ఆపేస్తున్నాను. మీరు కొద్ది కాళ్ళు కొంచెం ముదురు పాకం అయినా పట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా గట్టిగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. నేను అలా కాకుండా కొంచెం ముందే దింపేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అనేవి యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకొని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లోకి అనేది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ని ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని అప్పడాల కర్ర ఉంది కదండి, దానితో ఒత్తుకుందాం. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం రాసుకోవాలి. దానికి రాసుకుని ఇలా కొద్దిగా స్లోగా ఒత్తుకోవాలి. ఒత్తుకోవడం వల్ల మొత్తం సమాంతరంగా అనేది వస్తుంది. ఇప్పుడు ఇది చల్లారిపోక ముందే మనం కట్ చేసుకోవాలి. చాక్ అనేది నెయ్యి లేదా ఆయిల్ అనేది రాసుకోవాలి, అంటుకోకుండా రాసుకుని ఇలా ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి. లేదంటే చల్లారిపోతే ముక్కలుగా అనేది కట్ అవ్వదండి, అందుకని ముందుగానే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది అనేది మొత్తం మిశ్రమం అనేది చల్లారిపోవాలండి మనం తీసుకోవడానికి. చల్లారిపోయిన తర్వాత చక్కగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా హెల్తీగా ఉంటుంది, ఇంట్లోనే మన చేతితో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, పీసెస్గా వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా ముందుగా తీసుకుంటే మనకి పప్పుండలు కూడా వస్తాయండి చక్కగా కట్టుకోవడానికి. హెల్తీ ఫుడ్ అండి. పల్లి చిక్కీతో పాటు నేను 2 పప్పుండలు కూడా చేసుకున్నానండి, వాటిని కూడా చూపిస్తాను మీకు. ఇగోనండి, ఇవేనండి 2 పప్పుండలు కూడా చుట్టుకున్నాను, చాలా బాగా వచ్చాయి. పప్పుండల రెసిపీ కూడా నేను చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.